అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీ అందరి కోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి యూనివర్స్ నుంచి అని చెప్పేసి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది. సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు చాలామంది అపాలజీ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, సో మీ లైఫ్లో ఎవరో మీతో ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేశారు, చాలా ఇర్రెస్పాన్సిబుల్గా, ఎమోషనల్లీ హర్ట్ చేయడం లాంటిది. లైక్ ఒక చిన్న పిల్లలాగా మీతో బిహేవ్ చేయడము, కేర్ చేయకుండా, రైట్, ఇలాంటిది ఏదో చేశారు అని చూపిస్తుంది అనమాట. సో దానికోసం మీరేంటంటే అపాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడు ఈ పర్సన్ వచ్చి మీతో సారీ చెప్తారు, వాళ్ళు చేసిన దానికి, వాళ్ళు చేసిన తప్పుకు సారీ అడుగుతారు అని ఆలోచిస్తున్నారు. చూడండి, ఇక్కడ గొడవలు జరిగింది, అన్నెసెసరీగా ఏం లేని దానికి ఎండ్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు మీతో థింగ్స్. ఓకే, చాలా చాలా పెయిన్ కాజ్ చేశారు, అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, మాట అనుకోవడము, కమ్యూనికేషన్, మీరు మాట్లాడదాం అనుకున్నా ఏం లేని దానికి గొడవని క్రియేట్ చేయడము, ఇది మీకు చాలా పెయిన్ కాజ్ చేసింది. ఓకే, నాకు తెలిసి మీరైతే ఇక్కడ టెంపరెన్స్తో పీస్ని తీసుకొద్దాము, ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేద్దాము అని చెప్పి కమ్యూనికేషన్ చేశారు. బట్ ఈ పర్సన్ వచ్చేసి ఎండ్ చేయడం అనమాట, లేని దానికి అన్నెసరీగా పెయిన్ కాజ్ చేసి, ఫైట్ చేసి మీతో చాలా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేశారు. ఓకే, ఈ పర్సన్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు. ఓకే, మీ పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు, మీ సిబ్లింగ్స్ అయ్యి ఉండొచ్చు, మీ పిల్లలు అయ్యి ఉండొచ్చు, ఎవరైనా అయ్యి ఉండొచ్చు అనమాట. ఇక్కడ కొంతమందికి కిడ్స్ ఎనర్జీ కూడా చూపిస్తుంది. మీ కిడ్స్ మీతో ఫైట్ చేసి ఉండొచ్చు, మీరు ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే వాళ్ళకి ఏదైనా మీరు రెస్పాన్సిబుల్గా చూసుకోవాలి అని చెప్పింటే వాళ్ళు వినకుండా చాలా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడము, ఆ మాటలు అనడం కూడా లాంటివి జరిగిండొచ్చు ఇక్కడ. ఓకే, సో కేర్ చేయకపోవడం అనమాట. మీరు వాళ్ళ మంచి కోసం చెప్పింటే వాళ్ళు వినకుండా నో, నాకు ఇది ఇష్టం లేదు అని చెప్పేసి వాళ్ళు గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడము, ఇలాంటిదంతా జరిగి ఉండొచ్చు. ఓకే, సో సంథింగ్ ఏదో ఇక్కడ మీరు ఒక పర్సన్ నుంచి, స్పెసిఫిక్ పర్సన్ నుంచి అపాలజీ అయితే ఎదురు చూస్తున్నారు. ఓకే, యంగర్ పర్సన్ అనిపిస్తుంది, యంగర్ ఎనర్జీ. ఈ పర్సన్కి ఇంకొకటి ఏంటంటే ఎనర్జీ ఇక్కడ ఏం రిఫ్లెక్ట్ అవుతుందంటే వీళ్ళు ఓవర్గా డ్రీమ్ చేస్తూ ఉండొచ్చు, రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోకుండా ఊరికి మాటలు చెప్పడం మాత్రమే. ఏదైనా మీరు రియల్గా చేయమని చెప్తే దానికి స్టెప్ అనేది ఎప్పుడు తీసుకోరనమాట. కానీ మాటలు మాత్రం నేను అది చేయగలుగుతాను, ఇది చేయగలుగుతాను, ఈవెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అందరి ముందర సొసైటీలో కూడా వాళ్ళు చెప్పుకునేది గొప్పలు చాలా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. కానీ చేసింది అయితే ఎప్పుడూ లేదు. సో మీకు దీని గురించి కూడా కోపం వచ్చిండొచ్చు, లైక్ ఎందుకు అన్నెసరీగా చెప్పడము, ఒకవేళ చేయలేకపోతుంటే అని అనమాట. ఓకే, మీతో కూడా ఇలా చెప్పిండొచ్చు వీళ్ళు. సో ఇలాంటి బిహేవియర్ ఉన్న పర్సన్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టోరీ కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నాకు ఇవన్నీ చూపిస్తుంది. సో ఈ థింగ్స్ ఉన్న పర్సన్ మీకు సారీ చెప్పాలి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అపాలజీ రావాలి, వాళ్ళ బిహేవియర్కు బాధపడాలి అని ఆలోచిస్తున్నారు. ఓకే, సో మన రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ కమెంట్స్ ద్వారా మీ ఒపీనియన్ని నాకు తెలియజేయండి. ఓకే, నేను చాలామంది చాలా బాగా కమెంట్స్ పెట్టారు, బుక్స్ చదువుతున్నట్లు, కొన్ని బుక్స్ మెన్షన్ చేశారు. నేను కూడా దాని గురించి రీసెర్చ్ చేస్తున్నాను, చదువుతాను సూన్. ఆల్రెడీ ఇప్పుడు ఒక బుక్ చదువుతున్నాను కాబట్టి అది అయిపోయిన తర్వాత చదువుతాను. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఇవాళ రీడింగ్లో మీకు ఒక బోనస్ థింగ్ కూడా ఉంది లాస్ట్లో, నేను మీకు చెప్తాను. ఓకే, మీరు కీప్ వాచింగ్. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓకే, 3 of Swords, Five of Cups. చెప్పాను కదా, చాలా చాలా డిసప్పాయింటింగ్ ఎనర్జీ. ఓకే, రీసెంట్లీ గొడవ జరిగింది, 3-4 weeks బ్యాక్ కూడా అయ్యిండొచ్చు కొంతమందికి. 6 of Wands,
జస్టిస్, లాస్ట్ వన్ నైట్ ఆఫ్ పెంటికల్స్. యా, సో ఇక్కడ మీరైతే అపాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎనర్జీ అటాచ్డ్ టు యూ, ఇక్కడ మీతో ఎనర్జీ అటాచ్డ్ టు యూ అంటే పర్సన్ ఆన్ యువర్ మైండ్. మీరు ఎప్పుడు ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి ఆలోచించడము, లేకపోతే ఈ రీడింగ్ స్పెసిఫిక్ పర్సన్ గురించి ఆలోచించి చూస్తున్నారు చూడండి, దాన్ని ఎనర్జీ అటాచ్డ్ టు యూ అంటారు అనమాట. ఓకే, సో ఈ పర్సన్ నుంచి ఇప్పుడు ఇక్కడ ఏం తెలుస్తుందంటే డెఫినెట్లీ వీళ్ళైతే సాడ్గా ఫీల్ అవుతున్నారు. 3 ఆఫ్ కప్స్ వీళ్ళు కింద పారేశారు, రైట్. మంచిగా హ్యాపీగా ఉన్నదాన్ని, లైక్ యూనో మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ బాగా నడుస్తుంది, లైక్ యూనో సెటిల్ అయిపోయి హ్యాపీగా ఉందాము అన్నది అలా జరుగుతున్న టైంలో వీళ్ళు స్పెషల్లీ కమ్యూనికేషన్కి సంబంధించి అన్నెసరీగా ఎమోషనల్గా హర్ట్ చేసి డ్రాప్ చేసేసారనమాట ఈ 3 ఆఫ్ కప్స్ని. ఓకే, సో దీనివల్ల చాలా డిప్రెషన్, చాలా సాడ్నెస్ అయితే కాజ్ అయ్యింది. కొన్నిసార్లు చాలామంది ఏంటంటే అర్థం చేసుకోరు, మాట్లాడితే హర్ట్ అవుతుంది ఒకరికి అని చెప్పేసి, రైట్. అది అర్థం చేసుకోవాలి. చాలామంది నేను థింక్ చేసి మాట్లాడాలంటే ఎస్ యూ హ్యావ్ టు థింక్ అండ్ టాక్. ఎందుకంటే లైక్ మాట్లాడేటప్పుడు మనం థింక్ చేయకుండా ఎవరితోనో ఏమైనా చెప్పేసామనుకోండి, వాళ్ళు హర్ట్ అయిపోతారు. సో ఇక్కడ అదే చూపిస్తుంది. ఈ పర్సన్కి మీ ఎనర్జీ అటాచ్డ్ టు యూ, వీళ్ళు మీకు చాలా హార్ట్ బ్రేక్ కాజ్ చేశారు అని చెప్పేసి తెలుస్తుంది వాళ్ళకు. ఓకే, వాళ్ళ మాటలతో స్పెసిఫిక్గా అన్నెసరిగా. ఇంకొకటి నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఈ పర్సన్కి వచ్చిండొచ్చు, ఓకే, లేకపోతే మీకే వచ్చి వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇది జరిగిండొచ్చు సిచ్యువేషన్. ఓకే, కానీ ఇక్కడ ఏం చూపిస్తుందంటే 3 ఆఫ్ స్పోర్ట్స్తో ఏదో ఇక్కడ సమ్ సార్ట్ ఆఫ్ థర్డ్ పార్టీ చూపిస్తుంది. థర్డ్ పార్టీ ఇక్కడ ఏదైనా అయ్యుండొచ్చు. మనీ చూపిస్తుంది కొంతమందికి, మనీ రిలేటెడ్ వీళ్ళకి సీక్రెట్ దాచిపెట్టడము, వర్క్ చేస్తున్నా సరే, లేకపోతే ఏదైనా అన్నెసరిగా ఇన్వెస్ట్ చేసేసేయడం చాలా మనీ మీతో చెప్పకుండా. సో సంథింగ్ ఇలాంటిది కూడా ఉండిండొచ్చు. అండ్ కొంతమందికి ఇక్కడ హార్ట్ బ్రేక్ చూపిస్తుంది, ట్రూత్ అనేది కూడా చూపిస్తుంది, వేరే వాళ్ళతో మాట్లాడడము ఏదైనా అయ్యుండొచ్చు. థర్డ్ పార్టీ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు అనమాట. సో థర్డ్ పార్టీ ఏంటి అని అంటే ఇద్దరు బాగున్నప్పుడు మధ్యలో ఎవరన్నా ఏదైనా ఎనర్జీ వచ్చి డిస్టర్బ్ చేసి చూడండి, దాన్ని థర్డ్ పార్టీ అంటారనమాట. ఓకే, అది మనీ అయి ఉండొచ్చు, జాబ్ అయి ఉండొచ్చు, డిస్టెన్స్ అయి ఉండొచ్చు. మీరు ఒక ప్లేస్లో ఉన్నారు, మీ పర్సన్ ఒక ప్లేస్లో ఉన్నారు, మీకు ఇద్దరికి మధ్యలో డిస్టెన్స్ ఉంది, అది థర్డ్ పార్టీ అవుతుంది. ఓకే, కొంతమందికి జాబ్ లేక నేను జాబ్ లేదు కాబట్టి ఈ కనెక్షన్కి ఛాన్స్ ఇవ్వలేకపోతున్నాను అని చెప్పడము, లైక్ అదొక ఆబ్స్టికల్, రైట్. ఏదైతే ఆబ్స్టికల్ మీ ఇద్దరి మధ్యలో ఉందో దాన్ని థర్డ్ పార్టీ అంటారనమాట. ఓకే, సో ఇక్కడ స్పెసిఫిక్గా పర్సనే ఉండాలని లేదు. అందుకనే నేను చెప్తాను, మీరు మీ సిచ్యువేషన్ గురించి క్లియర్లీ మీకు తెలిసి ఉండాలి. మీకు కన్ఫర్మ్గా తెలుసు ఇది థర్డ్ పార్టీ నా కనెక్షన్లో అని అంటే మీరు అలా తీసుకోవాలి. చాలామంది థర్డ్ పార్టీ అన్న వెంటనే ఒక పర్సన్ని ఊహించేసుకుంటారు, విచ్ ఈజ్ రాంగ్. ఒక పర్సనే ఉండాల్సిన అవసరం లేదు అక్కడ. కొంతమందికి ఉండిండొచ్చు, బట్ జనరల్లీ అయితే ఏదైనా ఉండొచ్చు, జాబ్, ఫ్యామిలీ, కొంతమందికి రిలేటివ్స్, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్. మొండిగా ఉంటారు కొంతమంది, చేంజ్ అవ్వరు అనమాట. సో వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మొండితనము చేంజ్ అవ్వకపోవడం కూడా ఒక ఆబ్స్టికల్ మీ కనెక్షన్లో, అది కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవుతుందన్నమాట. ఓకే, మీ స్పెసిఫిక్ సిచ్యువేషన్కి ఏంటి థర్డ్ పార్టీ అంటే అది పర్సనల్ రీడింగ్లో తెలుస్తుంది మీకు. ఓకే, బట్ మీకు ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి మీరు దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు ఈ రీడింగ్ని, ఎలా ఇది థర్డ్ పార్టీ అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ ఏదో చూపిస్తుంది అలాంటిది, సమ్ సార్ట్ ఆఫ్ థింగ్, ఏదో ట్రూతో, ఏదో కమ్యూనికేషను, ఏ మిస్ఇన్ఫర్మేషన్ వలనో మీ ఇద్దరి మధ్యలో గొడవ అనేది జరిగి ఉంటుంది. ఓకే, అందుకే కొంతమందికి మనీ అని చెప్తున్నాను ఇక్కడ, రైట్. మనీ సంబంధించి అన్నెసరీ ఖర్చులు పెట్టేసేయడము, లేకపోతే ఇన్వెస్ట్ చేసేసేయడం మీతో మాట్లాడకుండా, లేకపోతే మీ మనీ తీసుకొని మీకు చెప్పకుండా వేరే వాళ్ళకి ఇవ్వడము, సంథింగ్ అలాంటిది కూడా అయి ఉండొచ్చు, రైట్. సో దానివల్ల మాట్లాడినప్పుడు ఈ పర్సన్ రేజ్ అవ్వడము, నేనేం చేశాను అని చెప్పేసి సంథింగ్ అలా ఉంటుంది, రైట్, గొడవలు. సో అలా కూడా అయి ఉండొచ్చు. కొంతమందికి ఇక్కడ 3 ఆఫ్ స్పోర్ట్స్ లిటరలీ ఏం చూపిస్తుంది అని అంటే మిస్ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. చూడండి, మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారు, ఎవరో థర్డ్ పర్సన్ వచ్చేసి అన్నెసరిగా మీ గురించి తన గురించి మీకు ఏదో చెప్పడము, నిజం అవ్వది చెప్పడము, సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట. అది నిజము అని తెలుసుకోకుండా మీ పర్సన్ అయినా సరే మీరైనా సరే గొడవ పడ్డం అనమాట. లైక్ క్లారిటీ లేకుండా ఆ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల ఇద్దరు మాట అనుకొని ఎమోషనల్ హర్ట్ చేసుకొని ఇక్కడ 3 ఆఫ్ స్పోర్ట్స్తో హార్ట్ బ్రేక్ అనేది కాజ్ అయింది ఒక ఇన్ఫర్మేషన్ వల్ల. ఈ ట్రూత్ ఎప్పుడైతే బయటకు వస్తుందో, నిజం తెలుస్తుందో, ఒక క్లారిటీ అనేది ఉంటుందో, అప్పుడు మీరు మీ పర్సన్ 2 ఆఫ్ కప్స్తో ఇద్దరు ఓకే, ఇది మొత్తము లూజ్ అవ్వలేదు, ఇంకా ఉంది, ఇంకా ఇక్కడ ఎమోషన్స్ ఉంది, సో మనం వర్క్ చేయొచ్చు అన్న దగ్గరికి వస్తుందన్నమాట. సో ఏదో లాస్ అయితే అయ్యింది ఇక్కడ,
ఇన్ఫర్మేషన్ వల్ల లేకపోతే ఏదో తెలియడం వల్ల మీకు ఇక్కడ ఒక లాస్ అయితే జరిగింది, డెఫినెట్లీ జరిగింది. మీకు జరిగింది, మీ పర్సన్ కూడా జరిగింది. అందుకనే వీళ్ళకి ఏంటంటే మీ పర్సన్కి ఏంటంటే వాళ్ళు హర్ట్ చేశారని అర్థమవుతుంది. అది లాసే, రైట్, ఎమోషనల్ లాస్. కాబట్టి వాళ్ళు బాధపడుతున్నారు. ఈ 2 ఆఫ్ కప్స్ని ఎలా వీళ్ళు అచీవ్ చేయాలి, మీతో ఎలా సక్సెస్ అనేది మీ దగ్గరికి ఎలా రావాలి అనేది ఎదురు చూస్తున్నారనమాట వీళ్ళు. సో ప్లానింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, నైట్ ఆఫ్ పెంటికల్స్ వీళ్ళు ఇంకా ఆగిపోయి ఉన్నారు. కానీ ఒక ఆఫర్ అయితే వీళ్ళ చేతిలో ఉంది, మీ పర్సన్ చేతిలో. వీళ్ళు ఎవరైనా ఉండొచ్చు, మళ్ళీ అపాలజీ అని చెప్తున్నాను, రైట్. సో వీళ్ళకి మీకు ఒక గిఫ్ట్ ఇచ్చో, లేకపోతే మీతో కొంచెం క్లియర్ కాన్వర్జేషన్ చేసో, లేకపోతే నేను మాట్లాడాలి, ఏదో ఒక చిన్న అప్రోచ్ అనమాట. అప్రోచ్ చేయాలి, ఎలా చేయాలి, చాలా నెగిటివ్ అయితే జరిగిందే, ఎలా అప్రోచ్ అయితే బాగుంటుంది నా పర్సన్ని అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ. కానీ ఆగిపోయి ఉంది, అది స్టాప్ అయింది, ఇక్కడ స్టాగ్నెంట్ ఉంది ఈ హార్స్, రైట్. సో వాళ్ళు ఇంకా జరిగిన విషయాల్లో ఇక్కడ చూడండి, ఇక్కడ నెగిటివ్ చూపిస్తుంది, ఇక్కడ కూడా నెగిటివ్. ఆ నెగిటివ్ థింగ్స్ గుర్తుకొస్తుంది, రైట్. పిల్లలు ఏదైనా మీ కిడ్స్ లేకపోతే మీరు పేరెంట్స్ మీ పిల్లల మీద అర్చ్ చేయడము ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే అది అన్నీ గుర్తుకొస్తుంది అనమాట. ఆర్గ్యుమెంట్లో జరిగింది, ఆ ఎమోషనల్ హర్ట్ చేసుకోవడం ఒకరినొకరు, మీ పర్సన్తో కూడా మీరు కపుల్ అయి ఉంటేనో లేకపోతే మీరు రిలేషన్షిప్లో ఉన్నారు. సో మాటలు అనుకుని ఉంటే దాని గురించి అన్నీ గుర్తుకు రావడం అనమాట. ఆ ఫీలింగ్స్ అన్నీ గుర్తుకొస్తున్నాయి. అది గుర్తుకొచ్చి మళ్ళీ ఇప్పుడు నేను వెళ్తే బాగుంటుందా, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఆగిపోయి ఆ నెగిటివ్ థింగ్స్ గురించి అంతా ఆలోచిస్తున్నారనమాట రైట్ నౌ, ఓకే. కానీ ఈ హార్స్ మీద ఉన్నందుకు ఈ హార్స్ అయితే మూవ్ అవుతుంది తొందరలో. అదొక్కటే కాదు, మనకి ఇక్కడ చూడండి జస్టిస్ కార్డ్ చూపిస్తుంది, 6 ఆఫ్ వాండ్స్. ఇది లేట్ సక్సెస్, మీకు కొంచెం డిలే కూడా అయ్యి ఉండొచ్చు. 3-4 వీక్స్ అయింది, మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్, మీకు ఏం చెప్పట్లేదు, సైలెంట్గా ఉన్నారు, అపాలజీ కూడా రావట్లేదు, మీకు విసుగు వస్తూ ఉండొచ్చు. ఇక్కడ మీ ఎనర్జీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది దీంట్లో. మీకు బాధ అనిపిస్తుంది, మీరు ఏడుస్తూ ఉండడము, లేకపోతే ఓవర్ థింక్ చేస్తూ ఉండడము, ఇదంతా ఉండిండొచ్చు. ఇంత హర్ట్ చేసేసి మళ్ళీ దూరం వెళ్ళిపోయి మాట్లాడలేదు చూడు అని చెప్పి మీరు అనుకుంటూ ఉండిండొచ్చు, ఓకే. సో ఇది లేట్ సక్సెస్ అనమాట. గొడవ జరిగింది, గొడవ తర్వాత వెయిట్ చేసి ఇదిగో ఈ హార్ట్స్ మీద నుంచి దిగి రావడానికి కొంచెం టైం పడుతుంది, ఓకే. సో ఇక్కడ చూడండి 6 ఆఫ్ వాండ్స్ వచ్చేసి సక్సెస్. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ పర్సన్ అయితే రియలైజ్ అవుతున్నారు మరి ఏదైతే హర్ట్ చేశారో దీనికి వీళ్ళు ఒకటి కర్మ కార్డ్ చూపిస్తుంది ఇక్కడ జస్టిస్. సో వీళ్ళు మిమ్మల్ని హర్ట్ చేసిన దానికి వీళ్ళ లైఫ్లో ఏదో వీళ్ళకు కూడా పెయిన్ కాజ్ చేస్తుంది. లిటరలీ కర్మలాగా మనకు చేసిన దానికి మనం ఎవరు కోరుకోకూడదు వాళ్ళకి అలా జరగాలి అని చెప్పేసి. బట్ యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. అది ఒక లా, కంపల్సరీ దాని గురించి యూనివర్స్ డెఫినెట్లీ ఏదో ఒకటి చేస్తుంది అనమాట, అదే కర్మ, రైట్. సో ఇక్కడ జస్టిస్తో ఈ పర్సన్కి రీసెంట్లీ ఏదో సినారియోలో మీతో మీకు వీళ్ళు చేసిన పని వీళ్ళతో ఎవరైనా చేసిండొచ్చు. వీళ్ళకి లిటరలీ ఆ ప్లేస్లో ఉండి అబ్జర్వ్ చేయాల్సింది వచ్చింది ఇక్కడ, ఓకే, ద జస్టిస్తో. కాబట్టి ఇప్పుడు అందుకనే వీళ్ళు లేట్ సక్సెస్ అయినా సరే ఆగిపోయి వెయిట్ చేస్తూ సరే ఇంకా తప్పదు వెళ్ళాలి అన్న దాంతో వస్తూ ఉన్నారనమాట. చూడండి జస్టిస్. సో ఇంకా ఏంటంటే ఇది తెలుసుకోవడం వల్ల ఈ పర్సన్కి సరే నేనైతే అపాలజీ చేయాలి, ఒక ట్రూత్ అయితే రావాలి, ఒక క్లారిఫికేషన్ ఉండాలి, ఒక బ్యాలెన్స్ ఉండాలి అన్న దాంతో వస్తూ ఉన్నారు, ఓకే. జస్టిస్ కార్డ్ చూపిస్తుంది ఇక్కడ. కొంతమందికి ఈ పర్సన్ లిటరలీ ఈ కోర్టుకి సంబంధించి జస్టిస్కి సంబంధించి ఇలాంటి ఫీల్డ్లో ఉండిండొచ్చు, ఓకే. ఇలాంటి ఫీల్డ్లో ఉన్నప్పుడు ద వే వాళ్ళు బిహేవ్ చేసినందుకు కూడా వీళ్ళు బాధపడుతూ ఉన్నారు. కొంతమందికి చూపిస్తుంది వాళ్ళు చేసింది న్యాయం చేయాల్సింది బదులు కోపపడ్డము, అన్నెసెసరీగా బ్యాలెన్స్ లేకుండా ఉండడము, ఒక స్టెబిలిటీ లేకుండా ఉండడము, మాటలు అన్నాను, అబద్ధాలు చెప్పాను అన్న థాట్ వీళ్ళకి కనిపిస్తుంది, ఓకే. మీ పర్సన్ గురించి మీకు తెలుసు, బట్ ఇక్కడ అదొకటి ఉందన్నమాట, ఇలా చేయకుండాంటే బాగుండు అని చెప్పేసి. అందుకే వీళ్ళు దాన్ని క్లియర్ చేయడానికి ఇక్కడ చూస్తే మీరు ముందుకుంది ఒక స్టెప్. అంటే ఇంకా నేను వెళ్ళాలి, నేను దీన్ని సరిదిద్దుకోవాలి చేసిన తప్పుని, ఓకే. ఎందుకు ఇక్కడ డ్రీమ్స్ కూడా చూపిస్తుంది. మీ పర్సన్కి మీ గురించి సంబంధించి వేరే విధంగా సంథింగ్ అలాంటి ఏదైనా డ్రీమ్ కూడా వచ్చిండొచ్చు, వీళ్ళు మిమ్మల్ని హర్ట్ చేశారు అని చెప్పేసి, ఓకే. చాలా నెగిటివ్ ఎనర్జీ చూపిస్తుంది. వీళ్ళు ఏదో దాచిపెట్టారు కూడా కొంతమందికి. ఆ దాచిపెట్టిన విషయం కూడా తెలిసినప్పుడు మీకు కోపం వచ్చింటుంది, ఇన్ఫర్మేషన్, రైట్. సో ఇలాంటిదన్నమాట, ఇలాంటిది ఏదో జరిగింది అందుకని హర్టింగ్గా చూపిస్తుంది, ఓకే.
నేను ఇది చేద్దాం అనుకున్నాను, కానీ ఐ ఫీల్ లైక్ ఇది నేను రేపు రీడింగ్లో చెక్ చేస్తానులేండి. ఓకే, రేపు రీడింగ్లో క్లియర్గా చూద్దాము, లేకపోతే ఇప్పుడు కన్ఫ్యూజన్ అవుతుంది. ఓకే, ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి మీకోసము అని చెప్పి చూద్దాము. ఇదైతే మీ పర్సన్ నుంచి. వీళ్ళు ఇప్పుడు రైట్ నౌ మీ పర్సన్ అయితే డెఫినెట్లీ థింక్ చేస్తూ ఉన్నారు ఈ కనెక్షన్ గురించి. ఐ విల్ టేక్ దిస్ డెక్. యూనివర్స్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ఇక్కడ ఎనర్జీస్ అయితే అంటే మీ పర్సన్ అయ్యుండొచ్చు, ఇట్ డజంట్ హ్యావ్ టు బీ, కానీ చాలా స్ట్రాంగ్ లీబ్రా తులా రాశి వల్ల చూపిస్తుంది. చాలా స్ట్రాంగ్ లియో, ఓకే, స్కార్పియో, వృశ్చిక రాశి. ఓకే, ఈ ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతుంది. అలా అని ఇదే మీ పర్సన్ సైన్, ఇదే మీ సైన్ అని కాదు. ఎనర్జీస్ కొంతమందికి ఉండిండొచ్చు, బట్ ఇవాళ ఉన్న సైన్స్ వచ్చేసి ఇదన్నమాట. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో. యూ క్యాన్ డూ దిస్. ఓకే, ఇది ఈ మెసేజ్ అన్ని మీకోసం అనమాట. Relax and let go. Okay, this could be the one. ఇక్కడ చాలా డిఫరెంట్గా కొంతమందికి లైక్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి వస్తుంది మెసేజెస్. మ్యాక్సిమం అందరికీ కనెక్ట్ అయ్యేలాగా చెప్తాను. ఓకే, లివ్ యువర్ ప్యాషన్. వన్ మోర్ యూనివర్స్. యూ విల్ గెట్ త్రూ దిస్. ఓకే, 2 groups to 3 groups వరకు వచ్చింది. మేనిఫెస్ట్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్. ఇంకా ఏముంది ఇక్కడ? లవ్, బిలీఫ్, అడిక్టెడ్, డివైన్ టైమింగ్. సో డివైన్ టైమింగ్ ఏమంటుందంటే కొంతమందికి 1-sided లవ్ కూడా చూపిస్తుంది. ఓకే, ఈ పర్సన్ మీద మీకు మాత్రమే ఇంట్రెస్ట్ ఉండిండొచ్చు, సంథింగ్ అలా. ఓకే, సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ మీకు డివైన్ టైమింగ్లో క్లియర్ అవుతుంది అని ఇక్కడ యూనివర్స్ చెప్తూ ఉంది. మేనిఫెస్ట్ చేయండి. లాస్ట్ రైట్ ఇది వచ్చింది. అడిక్టెడ్. కొంతమంది ఏంటంటే మీ పర్సన్కి మీరు చాలా అడిక్ట్ అయ్యి ఉండొచ్చు. వీళ్ళ గురించి తెలుసుకోవడానికి మీరు కంటిన్యూస్లీ సోషల్ మీడియాలో ఉండడము, వీళ్ళు మెసేజ్ చేశారా లేదా అని చెప్పి చెక్ చేస్తూ ఉండడము, వాళ్ళ స్టేటస్ లాంటివి కూడా చెక్ చేస్తూ ఉండడము. సో సమ్ సార్ట్ ఆఫ్ అడిక్షన్ ఎనర్జీ కూడా చూపిస్తుంది. మీరు దీని నుంచి బయటికి రావాలి. ఓకే, ఈ పర్సన్ మీ మైండ్లో కంటిన్యూస్గా తిరుగుతూ ఉండొచ్చు కొంతమందికి. ఓకే, సో లవ్, బిలీఫ్స్ చాలా స్పెసిఫిక్ మెసేజ్. లవ్, బిలీఫ్స్ ఎందుకంటానంటే ఇక్కడ మీరు ఈ పర్సన్ ఈ అడిక్షన్ వల్ల ఇక లవ్ బిలీఫ్స్ ఏంటంటే మీరు ఇలానే జరగాలి, ఇలానే పర్టికులర్గా ఉండాలి, లేకపోతే నాకు ఇష్టం లేదు. లైక్ లవ్కి సంబంధించి చాలా చాలా నమ్మకాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. అలాంటిది ఏదో ఉంది, మీరు దాని నుంచి బయటికి రావాలి. ఓకే, కొంతమందికి మీకు ఆల్రెడీ ఈ రీడింగ్ కాకుండా జనరల్గా మీ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ ఎండ్ అయ్యింది, మీకు తెలుసు మీరు మూవ్ అవ్వాలి అని అని తెలిసినప్పటికీ మీరు ఇంకా అక్కడ స్టక్ అయి ఉన్నారంటే అది బిలీఫ్ వల్ల అయ్యుండొచ్చు. నేను మీకు ఒకటి చెప్తాను చూడండి. రీసెంట్లీ ఒక పర్సన్తో నేను లైక్ పర్సనల్ రీడింగ్ లాంటిది ఆల్రెడీ చెప్పాను అనుకుంటా దీని గురించి. ఆ పర్సన్ 12 years అయిపోయింది. ఇంకో పర్సన్ గురించి ఆలోచిస్తున్నాను అనమాట. లైక్ లిటరలీ 12 years అయిపోయింది. ఆ అమ్మాయికి తన గురించి గుర్తుకు లేదు. షీ ఈజ్ వెరీ హ్యాపీ. బట్ తను మూవ్ ఆన్ అవ్వకుండా 12 years నుంచి అలానే ఉన్నారనమాట. ఆఫ్టర్ టెల్లింగ్ ఆల్సో దట్ ఈజ్ నాట్ కరెక్ట్. అది రాంగ్. ఆల్రెడీ మీకు డిస్కస్ చేసుకున్నారు. 12 years ఇస్ అ లాంగ్ టైమ్. అది స్టూపిడిటీ అవుతుంది. కొంచెం ఆలోచించండి. అలాంటి ఎవరైనా మీరు ఉంటే మీరు మాత్రం అసలు మీ లైఫ్ని పార్ట్ చేసుకోకండి. 12 years ఇస్ అ బ్యూటిఫుల్ టైం, రైట్? సో ఫ్యామిలీ లేకుండా, హ్యాపీనెస్ లేకుండా ఉండడం అనమాట. థింక్ చేసుకుంటూ ఇంకా తిరిగి వస్తారేమో అని చెప్పేసి, రైట్? సో దట్స్ నాట్ ఓకే. లేదు తన పర్సన్ కూడా వెయిట్ చేస్తున్నారు, ఏదో స్టక్ అయి ఉన్నారు అని అంటే అది వేరేది. బట్ తను హ్యాపీగా ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ లైఫ్ని సెటిల్ చేసుకుంటున్నారు. పిల్లలకే 10 years అయి ఉంటుంది. సో జస్ట్ ఇమాజిన్, నో దట్ ఈస్ నాట్ ఓకే, రైట్?
సో బ్యూటిఫుల్ లైఫ్ని మీరు అలా అన్నెసరిగా లవ్ బిలీఫ్తో తిరిగి వస్తారు, ఏం లేకుండా. అలాంటిది ఏదైనా ఉంటే నువ్వు మీ సిచ్యువేషన్లో నేను చెప్తున్నాను, ఎందుకంటే కొంతమందికి చూపిస్తుంది అది, మీరు లేదు ఇది జరుగుతుంది, లేదు ఇది జరుగుతుంది, యూనివర్స్ మీకు సైన్స్ చూపిస్తున్నా కూడా సరే నో అని చెప్పేసి లైక్ మీరు స్టిల్ దాని మీదనే మీరు స్టక్ అయి ఉంటే లెట్ గో చేయాలి అని చెప్పేసి అనమాట. మేనిఫెస్ట్ న్యూ థింగ్స్. ఇక్కడ మేనిఫెస్టేషన్ ఏం చూపిస్తుందంటే మీకు లైఫ్లో కావాల్సింది, మీరు ఏం కోరుకుంటున్నారో దాన్ని మేనిఫెస్ట్ చేయండి. నేను ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను మేనిఫెస్టేషన్ ఎలా చేయాలని చెప్పేసి, మీరు ఒకసారి దాని గురించి క్లియర్గా చూడండి. ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను ఎలాంటి మిస్టేక్ చేయకూడదు అని చెప్పేసి, సో మీరు అది కూడా చెక్ చేయొచ్చు అక్కడ. ఓకే, సో ఇదనమాట మేనిఫెస్ట్ అని చూపిస్తుంది. ఇక్కడ కొన్ని మెసేజ్ కొంతమందికి స్పెసిఫిక్గా చూపిస్తుంది. ఓకే, ఫస్ట్ కొంతమందికి ఏంటంటే రిలాక్స్ అండ్ లెట్ గో. ఓకే, ఇక్కడ మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నడిచింది మీకు మీ పర్సన్కి మధ్యలో. ఓకే, అది జరిగిన తర్వాత మీరు ఈ ఫైట్ గురించి థింక్ చేస్తూ ఉండడము, ఇది నార్మల్ అయిపోతుందా లేదా, ఎప్పటికంతా అవుతుంది అని చెప్పేసి మీరు మీ పనులన్నీ పక్కన పెట్టేసి దీని గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. రైట్, సో అందుకే ఇక్కడ యూనివర్స్ వచ్చేసి రిలాక్స్ అండ్ లెట్ గో. రిలాక్స్ అవ్వండి, దాన్ని వదిలిపెట్టేసేయండి. ఆ సిచ్యువేషన్ క్లియర్ అవ్వాలి. మీ పర్సన్ బాధపడుతున్నారు, వాళ్ళు మీతో మాట్లాడతారు, కొంచెం స్టిల్ థింక్ చేస్తున్నారు, ఇది కొంచెం లేట్ సక్సెస్. ఓకే, కొంచెం మెల్లిగా వస్తారనమాట, బయటికి వచ్చి మీకు సారీ చెప్పే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. ఓకే, సో రిలాక్స్ అండ్ లెట్ గో. మీరు దాన్ని మర్చిపోండి, రిలాక్స్ అవ్వండి, లివ్ యువర్ ప్యాషన్. కొంతమందికి ఇదే థాట్స్ వస్తూ ఉండడం వల్ల మీరు లైక్ మీ ముందుకు వెళ్ళలేకపోతున్నారు, మీ వర్క్ని, మీ గోల్స్ని మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు అనమాట. సో అందుకని ఇక్కడ యూనివర్స్ వచ్చేసి దీని గురించి పక్కన పెట్టేసి మీ ప్యాషన్ ఏదైతే ఉందో, మీ గోల్స్ ఏదైతే ఉందో, మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో లైఫ్లో అది కంటిన్యూ చేయండి అని చెప్పి చెప్తుందనమాట. ఓకే, రీసెంట్గా చేసిన పర్సన్ ఫీలింగ్స్లో 2 days బ్యాక్ మొన్న చేసిన వీడియోలో కూడా ఇలాంటి మెసేజ్ వచ్చింది. మీరు ఇంకా స్టక్ అయి ఉన్నారు, వెళ్ళిపోతే అందులో ఒక జోక్ కూడా చెప్పాను, చాలామంది మెన్షన్ చేశారు దాని గురించి. మీరు వెళ్ళిపోతే ఈ పర్సన్కి తిరిగి రారేమో అన్నట్లు అనమాట. సో అందుకని మీరు యు ఆర్ నాట్ లివింగ్ యువర్ లైఫ్. మీరు మీ లైఫ్ని ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయట్లేదు, ఏమైపోతుందో అన్న భయంతో. సో అందుకే ఇక్కడ యూనివర్స్ ఏమంటుందంటే యూనివర్స్కి ఇచ్చేసేయండి, మేనిఫెస్ట్ చేసేయండి, చెప్పేసిన తర్వాత రిలాక్స్ అయిపోయి మీ పని మీరు చేసేసుకోండి, అది జరుగుతుంది. రైట్, మీరు అలా డివైన్ టైమింగ్ అని కూడా చూపించింది, డివైన్ టైమింగ్లో జరుగుతుంది అని అనమాట. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంది, భయం ఉంది అని అంటే నో, యూ క్యాన్ డూ దిస్. ఇది చాలా బాగుంది, డ్రాయింగ్ వేస్తాను, కార్డు చాలా సింపుల్గా ఉంది, డ్రాయింగ్ వేయచ్చు. యూ కెన్ డూ దిస్ అని చెప్తుంది అనమాట యూనివర్స్. సో మీరు నేను నా వల్ల కాదేమో, నేను లెట్ గో చేయలేనేమో, ఇదే నా సిచ్యువేషన్ అంటే అలాంటిది ఏం లేదు. మీరు అనుకుంటే డెఫినెట్లీ దీని నుంచి బయటకు వస్తారు. యూ క్యాన్ డూ దిస్ అని యూనివర్స్ మీకు బ్యాకప్ చేస్తుంది అనమాట. ఓకే, యూ విల్ గెట్ త్రూ దిస్ అగైన్, సేమ్ థింగ్. రైట్, పెయిన్ అపాలజీ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు నన్ను లైక్ బ్లాక్లో ఉంటే అన్బ్లాక్ అవుతుంది, సపరేషన్లో ఉంటే ఎప్పుడు ఈ సపరేషన్ ఎండ్ అవుతుంది, మాట్లాడుకోవట్లేదంటే ఎప్పుడు, లైక్ ఈ థాట్స్ అనేది నడుస్తుంది అనమాట మైండ్లో, ఎప్పుడు అయిపోతుంది అని చెప్పేసి. రైట్, యూ విల్ గెట్ త్రూ దిస్. దీని నుంచి మీరు బయటపడతారు, హ్యాపీగా ఉంటారు. ఇది కపుల్ యాక్చువల్లీ వెరీ స్వీట్ యాక్చువల్లీ, యూనివర్స్ దాంతో ఉంది. రైట్, సో మీరు బయటకు వస్తారు, మీరు కావాల్సింది మీకు జరుగుతుంది. స్లోలీ బట్ ష్యూర్లీ మీరు ఈ ఫైట్ నుంచి, నెగిటివ్ థింగ్స్ నుంచి బయటకు వస్తారు అని యూనివర్స్ చెప్తూ ఉందన్నమాట. ఓకే, ఈ లాస్ట్ మెసేజ్ నేను ఆల్రెడీ చెప్పాను కొంతమందికి స్పెసిఫిక్గా అని చెప్పేసి, ఇది ఇంకో గ్రూప్ వాళ్ళకి, మీకు రెజొనేట్ అవుతే ఇది మీకోసం అని చెప్పేసి తీసుకోండి. నేను ఇక్కడ చెప్పిన లవ్ బిలీఫ్స్, స్టక్ అయి ఉండడము, ముందుకు వెళ్ళలేకపోవడము, ఏమవుతుందో అని చెప్పేసి, ఇదే ఇలానే జరగాలి అని అలా లైక్ ఆ గ్రూప్ వాళ్ళ కోసం ఈ మెసేజ్ ఇక్కడ. దిస్ కుడ్ బి ద వన్ అని అంటే మీ లైఫ్లో ఆల్రెడీ ఎవరైనా ఫ్రెండ్ లాగానో లేకపోతే సమ్ కంపానియన్ లాగానో మీ లైఫ్లో ఎంటర్ అయ్యి ఉండొచ్చు. ఓకే, కానీ మీరు మీ హార్ట్ని ఓపెన్ చేయట్లేదు ఈ పర్సన్కి. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి హర్ట్ అయింది, ఇంకోటి ఈ బిలీఫ్తో, ఆ లవ్ బిలీఫ్తో మళ్ళీ ఇది జరుగుతుందేమో అన్న హోప్తో అన్నెసెసరీగా మీరు లైక్ యు ఆర్ నాట్ లెటింగ్ గో. మీరు అదే సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ యూనివర్స్ ఏమంటుందంటే ఈ కొత్త పర్సన్ మీకు డెస్టినీ అయ్యి ఉండొచ్చు. రైట్, మనం అది అర్థం చేసుకోవాలి. మన డెస్టినీ అయితే ఆటోమేటిక్ మనము కలుస్తాము అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. కానీ మనం దాని గురించి వెయిట్ చేసుకుంటూ మూమెంట్ని, ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతే అది యూనివర్స్ కూడా అస్సలు నచ్చదు. చాలా అంటే లైక్ నేను ఇస్తా అని చెప్పినప్పుడు ఎందుకు నువ్వు వెయిట్ చేస్తున్నావు, నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చెయ్యి అని చెప్తుంది అనమాట యూనివర్స్.
సో మీరు అలా వెయిట్ చేయకుండా ఉండొద్దు. కొత్త పర్సన్ వస్తే దిస్ కుడ్ బి ద వన్, మనం అలా హోప్ చేయాలి. దట్స్ వెన్ యువర్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్, రైట్? సో అలా ఉండి ముందుకు వెళ్ళండి, గ్రోత్ ఉంటుంది, మీకు చాలా స్టెబిలిటీ కూడా వస్తుంది అని చెప్పేసి ఈ మెసేజ్ అనమాట. సో మీకు కనుక భయం ఉంది, నేను లైక్ నిజంగానే ఇది చేయగలుగుతానా, కెన్ ఐ గో హెడ్ అని అనిపిస్తే ఎస్ యూ కెన్ డూ అని చెప్పేసి ఇక్కడ మీకు యూనివర్స్ మెసేజ్ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. నేను రేపు మీకు ఇంట్రెస్టింగ్ రీడింగ్ చేస్తాను. ఓకే, సో ఆల్రెడీ యాక్చువల్లీ ఇక్కడ చేద్దాం అనుకున్నాను, బట్ ఎందుకు అన్నెసరిగా డిస్టర్బెన్స్ అని చెప్పేసి చేయలేదు. రేపు చేస్తాను, ఇది బాగుంటుంది ఈ రీడింగ్. ఓకే, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీకు. సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.